చిన్ని కథలు చెప్పనాకి స్వాగతం. పిచ్చుకమ్మ తెలివితేటలు. ఒక చిన్న కథ. ఒక అందమైన అడవిలో ఒక చిన్న పిచ్చుక ఉండేది. ఆ పిచ్చుక ఎంతో ఆనందంగా అడవంతా కలెదిరుగుతూ ఉండేది. చిన్నగా కూని రాగాలు తీస్తూ పాటలు కూడా పాడుకునేది ఆ బుజ్జి పిచ్చుక. ఒకరోజు ఈ పిచ్చుకని పక్క అడవి నుంచి వచ్చిన ఒక నక్క చూసింది. పిచ్చుకని చూసి, ఆహా, ఇది చిన్న ప్రాణి అయినా నాకు ఆహారానికి బాగా రుచిగా ఉంటుంది అని అనుకుంది ఆ జిత్తులు మారి నక్క. పిచ్చుక దగ్గరకు వచ్చి మాట కలిపింది ఆ నక్క. పిచ్చుకమ్మ, పిచ్చుకమ్మ, నీ గురించి నేను చాలా విన్నాను. మీ అడవిలో నేను పక్కనున్న అడవి నుంచి వస్తున్నాను, నీ దగ్గర పాటలు విందామని వచ్చాను అనంది. అందుకు పిచ్చుక ఆశ్చర్యపోయింది. నేనేంటి పాటలు పాడేంటి, నేనేదో చిన్న కూని రాగాలు తీసుకుంటూ ఉంటాను కదా, ఈ నక్క నన్నేదో ప్రలోభ పెడుతుంది, అసలే జుత్తులు మారి నక్క అని అనుకుంది పిచ్చుక మనసులో. అంతలో నక్క, పిచ్చుకమ్మ, నా కోసం ఒక పాట పాడవా అని అడిగింది. పిచ్చుక అనుమానిస్తూనే మెల్లగా చిన్న కూని రాగం తీసింది. ఈలోగా నక్క ఎంతో తన్మయత్వం పొందినట్టుగా నటిస్తూ మెల్లగా పిచ్చుక దగ్గరికి వచ్చి ఒక్క ఉదుటిన పిచ్చుకను అందుకుందామని గెంతబోయింది. అప్రమత్తంగా ఉన్న పిచ్చుక వెంటనే గాల్లోకి అక్కడి నుంచి ఎగరసాగింది. నక్క మావ, నాకు తెలుసులే నీ సంగతి, నీ జిత్తులు మారి తెలివితేటలు నేను ఎప్పుడో పసిగట్టాను అంటూ గాల్లో ఎగురుకుంటూ వెళ్లి చెట్టు కొమ్మ మీదెక్కి కూర్చుంది పిచ్చుకమ్మ. నక్క ఉసూరుమంటూ, ఇంకొకసారి దొరకపోతుందా ఈ పిచ్చుక, చూస్తానుగా నీ పని అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పిచ్చుక కూడా నక్కతో, నీ ప్రతాపాలు నీ కుట్రలు నా దగ్గర చెల్లవులే నక్క మామ అని చెప్పి నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పిచ్చుక రోజు నీళ్లు తాగడానికి ఒక నది దగ్గరికి వెళ్ళేది. ఆ ప్రాంతాన్ని పసిగట్టింది నక్క. ఒక రోజు వెళ్ళి ఆ నది ప్రాంతం దగ్గర నక్కి నక్కి కూర్చుంది నక్క. ఎప్పటిలాగానే నీళ్లు తాగడానికి వచ్చిన పిచ్చుకకి నీటిలో నక్క నీడ కనిపించింది. నక్క నీడని చూసి పిచ్చుక నవ్వసాగింది. నక్క, పిచ్చుక నన్ను కనిపెట్టేసిందే అని మళ్ళీ నివ్వెరపోయింది. పిచ్చుక మళ్ళీ ఎగిరి చెట్టు కొమ్మ మీద కూర్చొని నక్కని చూసి, నువ్వు నన్ను ఎప్పుడు పట్టుకోలేవు నక్క మామ అని నవ్వసాగింది. నువ్వు ఎన్నిసార్లు నీ జిత్తులు మారి తెలివితేటలు చూపించినా నన్ను ఎప్పుడు కూడా పట్టుకోలేవు అంది బుజ్జి పిచ్చుక నక్కతో. బుజ్జి పిచ్చుక తెలివితేటలకి అడవిలోని జంతువులన్నీ ప్రశంసించాయి. అలాగే నక్కని బుద్ధి తెచ్చుకోమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళగొట్టాయి. నక్క ఉసురుమంటూ ఈ అడవిలో ఉండే స్థానాన్ని కూడా పోగొట్టుకున్నానని బాధపడుతూ ఎక్కడి నుంచో వచ్చిందో ఆ ప్రాంతానికి బయలుదేరింది. ఇలాంటి చిన్ని కథల కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా.